ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి యాక్సెంచర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. క్యాష్ ఆపరేషన్స్ అసోసియేట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. చెన్నై, తమిళనాడు, భారతదేశంలోనూ ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 15 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 9 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే మనకి రావడం జరిగింది. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే మీరు ఈ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో కూడా చూడొచ్చు. అలాగే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చూసుకొని అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవాలి. దేవి దయాల్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే అవసరమైన నైపుణ్యాలు వచ్చేసరికి మనకి ఆర్డర్ టు క్యాష్ అప్లికేషన్ ప్రాసెసింగ్ గా మీరైతే వర్క్ చేస్తారు. ఇక్కడ హోదా వచ్చేసరికి ఆర్డర్ టు క్యాష్ ఆపరేషన్స్ అసోసియేట్ గా మీరైతే వర్క్ చేస్తారు. అర్హతలు వచ్చేసరికి బేకింగ్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం వచ్చేసరికి 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుంది. యాక్సెంచర్ గురించి మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు మా ఫైనాన్స్ ఆపరేషన్స్ వర్టికల్ తో సమలేఖనం చేయబడతారనమాట. మరియు విశ్లేషణ నిర్వచించడము మరియు లావాదేవీలను సమన్వయం చేస్తూ కార్యాచరణ డేటా నివేదికలను సేకరించడం ద్వారా ఆర్థిక ఫలితాలను నిర్ణయించడంలో మాకు సహాయం చేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ ను ఆటోమేట్ చేయడము, రియల్ టైం విజిబిలిటీని అందించడం మరియు ఆదాయం మరియు నగదు ప్రవాహం యొక్క ఎండ్ నిర్వహణ మరియు బిల్లింగ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం అనేది మీరు చేస్తారు. ఈ బృందం కస్టమర్ విచారణ, అమ్మకాలు, ఆర్డర్ మరియు నుండి డెలివరీ మరియు ఇన్కమింగ్ ఇన్వాయిసింగ్ వరకు ప్రారంభమయ్యే మొత్తం ప్రక్రియలను పరిశీలిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. క్యాష్ అప్లికేషన్ ప్రాసెసింగ్ బృందం నగదు దరఖాస్తులను సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించడం అనేది చేస్తుంది అనమాట. కస్టమర్లను దరఖాస్తులను సస్పెన్స్ ఖాతాను సయోధ్య చేయడం మరియు చెల్లింపు రసీదు నుండి తుది నిర్ధారణ వరకు కూడా వాటిని ప్రాసెస్ చేయడం అనేది కూడా కస్టమర్ చెల్లింపులను స్వీకరించడం, డిపాజిట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. మనం దేనికోసం చూస్తున్నామంటే నాణ్యత పట్ల నిబద్ధత అనేది ఉండాలన్నమాట మీకు. అలాగే రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఒక జట్టులో బాగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా మీలో ఉండాలన్నమాట. అలాగే అనుకూలత మరియు సౌకర్యవంతమైన పాత్రలు మరియు బాధ్యతలు అనేవి మీలో ఉండాలి. ఈ పాత్రలో మీరు సాధారణ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఎక్కువగా పూర్వజన్మ మరియు సాధారణ మార్గదర్శకాలకు సూచన ద్వారా మీరైతే ఉండాలన్నమాట. మీరు ఆశించే పరస్పర చర్యలు మీ సొంత బృందం మరియు ప్రత్యక్ష పర్యవేక్షకుడిలోనే ఉండాలి. సో మీరు రోజువారీ పనులపై వివరణాత్మక నుండి మితమైన స్థాయి బోధన మరియు కొత్త అసైన్మెంట్లపై వివరణాత్మక సూచన అందించబడుతుంది అనమాట. మీరు తీసుకునే నిర్ణయాలు అలాగే మీ సొంత పనిని ప్రభావితం చేస్తాయి. ముందుగా నిర్ణయించిన కేంద్రీకృత పని పరిధితో మీరు ఒక బృందంలో భాగంగా వ్యక్తిగత సహకారిగా ఉంటారనమాట. ఈ పాత్రకి మీరు బ్రాహ్మణ శక్తుల్లో పనిచేయవలసి ఉంటుంది. అలాగే చేయాల్సి రావచ్చని దయచేసి గమనించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే బేకమ్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. సో ఈ యొక్క వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ
పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.